వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని, ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచరులు మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసన సభ్యులను, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా అందులో సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను, ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగను, ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు, భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న
రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈరోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఒరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు, రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి, మా మీద విశ్వాసం ఉంచి, మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు తాలు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను, ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈరోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇవాళ దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. చాలా మంది అన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు మిత్రులారా. ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. ఆయన శని మామ, శకుని మామ, అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు.
శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు. రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు. రైతుల పేరు మీద దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంటును వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇవాళ మోయినాబాద్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? జన్వాడలో కేటీఆర్కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి? ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి? పేపర్లు ఎట్లొచ్చినాయి? 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లొచ్చినాయి? మరి మీరేమో 1,000 కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైనరు. రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు. అమీర్లలాక నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి, మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి. వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్లు వాళ్ళు చేయలేని పని మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి, ఒకవేళ లెక్క తప్పంటారని ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము బాధ్యత చేపట్టినామో ప్రతి నిరుద్యోగ యువకుని వాళ్ళ తల్లిదండ్రులతో అక్కడికి పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు అందించి తలలు లెక్కబెట్టి 60,000 మంది నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. నేను ధైర్యంగా చెబుతున్నా, లెక్క పెట్టుకుంటా అంటే తారీఖు చెప్పు, 60,000 మందిని లైన్ గా ఇదే సచివాలయం ముందల నిలబెట్టి ప్రతి తల లెక్క కట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నేను నిరూపిస్తా. చంద్రశేఖర్ రావు, 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినావో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా చంద్రశేఖర్ రావు గారు అని నేను అడుగుతూ నీ వేదిక మీద నుంచి. మీరు కాళేశ్వరం ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొల్లగొడితే 18 నెలల 1,04,000 కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయం అంటే 10 మందికి సాయం, రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా, ఇవాళ మహిళల విషయంలో
మీరు చూడండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావచ్చు, ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఆడబిడ్డలకు సోలార్ బిజినెస్ కావచ్చు, అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ శాఖతో ఒప్పందం చేపించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఉక్కు సంకల్పంతో ఇవాళ మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతో ఇవాళ ఆడబిడ్డలను ఆదుకున్నాం. అదే కాదు, హైటెక్ సిటీ పక్కన విప్రో ఇన్ఫోసిస్ కార్పొరేట్ కంపెనీల పక్కన 4 ఎకరాలు శిల్పారామం పక్కన ఇచ్చి 150 షాపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉత్పత్తి వస్తువులను అమ్ముకోవడానికి ఇవాళ వాళ్ళకు అక్కడ స్థలాన్ని కేటాయించినాం. ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులను కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టుకునే ఆర్థిక స్తోమత ఇవాళ ఆడబిడ్డలకు అందించినాం. ఇవాళ ఐకేపీ కేంద్రాలు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పెట్టినాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్ని అమ్మ ఆదర్శ పాఠశాల మీద ఆడబిడ్డల చేతిలో పెట్టి పిల్లల భవిష్యత్తు ఆడబిడ్డల చేతిలో భద్రమని ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొచ్చినాం. ఇవాళ పాఠశాలల్లో పిల్లల బట్టలు ఒకనాడు కార్పొరేట్ కంపెనీలు కుట్టేవి, ఇవాళ వాటిని రద్దు చేసి ఆడబిడ్డలకే బట్టలు కుట్టే వ్యాపారాన్ని ఇవాళ ఆడబిడ్డలకే అందించినాం. ఇప్పుడు పాఠశాలల్లో తిను వస్తువులను, కూరగాయలను, పాలు, పండ్లు అన్ని సరఫరా ఒకప్పుడు వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలు చేస్తుంటే వాటన్నిటిని రద్దు చేసి స్వయం సహాయక సంఘాలకు అందించి ఇవాళ ఆడబిడ్డల చేతుల్లో పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని ఇవాళ ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. అందుకే మిత్రులారా, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఈ ప్రజాపాలనలో భద్రంగా ఉండాలి అని మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు గారు ఇవాళను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది, కల్వకుర్తి ఆగిపోయింది, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ, ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? వ్యవసాయం మీద 2 లక్షల కోట్లు ఖర్చయిన మిత్రులారా, కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు, తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ళ గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా
అన్నీ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం అవినీతి కాదా అని ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో కోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈరోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నీకు జీవితం ఇచ్చి, నీకు బతకడానికి నీడనిచ్చి, నిన్ను ప్రజాప్రతినిధిగా చేసి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణని ఎడారిగా మార్చి వందలాది గోదావరి టీఎంసీల నీళ్లను రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు సిద్ధంగా ఉన్నవా? నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు, నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు. నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా. నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ
ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణానది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం. గోదావరి జలాలను తరలించకపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం. నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించినా, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా, మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీంకోర్టులో కలుసుకుందాం, మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము. మా చిత్తశుద్ధిని నువ్వా ప్రశ్నించేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ ఎడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా? అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా, అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు. అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు. రా, వస్తే చెప్తా శాసనసభలో నీ సంగతి. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ. రైతు రాజును చేయడమే మా లక్ష్యం. ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం.
ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. ఇవాళ రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. బట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. బట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం. మీ ఆశీర్వాదం పొందుతాం. ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. హలో, ఈ రైతు పండుగ రూపశిల్పి కోదండరెడ్డి గారిని